పెద్దలు గౌరవనీయులు మా శాసనసభ్యులు శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యంగా కల్వకుర్తి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి కల్వకుర్తిని ముందంజలో ఉంచే విధంగా నేను చర్యలు తీసుకుంటానని మా చైర్పర్సన్ గారి వాళ్ళ సహాయ సహకారాలతో మా కల్వకుర్తి పట్టణంలో ఉన్న సుమారు 22 వార్డులకు సంబంధించిన వార్డు కౌన్సిలర్లందరినీ కూడా ఏకంగా వాళ్ళందరితో కల్వకుర్తిని ముందంజలో తీసుకెళ్ళడానికి నా సహాయశక్తిలో ప్రయత్నిస్తానని, నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు 17వ వార్డు నుండి, గతంలో నేను 15వ వార్డు నుండి సుమారు 4 పర్యాయాలు విజయం సాధించడం జరిగింది. మరి ఈసారి నా సొంత వార్డును వదిలేసి 15వ వార్డుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ కూడా నన్ను ఆశీర్వదించి ఈరోజు కౌన్సిల్ పంపించడం జరిగింది. దాన్ని వారు ఆశీర్వదించి నాకు పంపించడం వల్లనే ఈరోజు వైస్ చైర్పర్సన్గా నాకు అవకాశం రావడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ 10వ వార్డు ఓటర్లకు అందరికీ కూడా నేను ఎల్లవేళలా కృతజ్ఞతగా ఉంటూ వారి సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా నేను కృషి చేస్తానని వారికి నాకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను.